మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ హైదరాబాద్లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలుసుకున్నారు. సరే, కేసీఆర్ ఈ మధ్య కాలంలో ఫామ్ హౌస్లో కింద పడడంతో తుంటి ఎముక గాయపడడం, హిప్ రీప్లేస్మెంట్ జరగడం, ఆ తర్వాత ఆయన నందినగర్లో తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో ఆయనను పరామర్శించడానికి జగన్ గారు విజయవాడ నుంచి బయలుదేరి వచ్చారు, కలిశారు, మాట్లాడారు. అయితే ఇందులో రాజకీయ ప్రాధాన్యం ఉందా లేదా అన్న అంశంపైన ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఓకే, ఇది కేవలం పరామర్శ కోసమే వచ్చారు అని జనరల్గా మనందరికీ ఉన్న ఇంప్రెషన్, ఒక ఒపీనియన్. అయితే సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఇందులో ఏదో మతలబు ఉన్నట్టుగా ఆయన కామెంట్ చేశాడు. గత ఎన్నికల్లో అంటే నవంబర్ 30న జరిగిన తెలంగాణ పోలింగ్ సందర్భంగా తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తాను సహకరించానని, పరోక్షంగా ప్రత్యక్షంగా సహకరించానని, కనుక ఏపీలో జరగబోతున్న ఎన్నికల్లో తనకు సహకరించవలసిందిగా కోరడానికే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కేసీఆర్ను కలిసినట్టుగా ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. సరే, ఈ కామెంట్స్లో ఎంత నిజం ఉంది అనేది పక్కన పెడితే మొత్తం మీద అయితే కేసీఆర్, జగన్ వీళ్ళిద్దరి భేటీ చాలా రోజుల తర్వాత జరిగింది. సరే, ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా చాలామంది రాజకీయ ప్రముఖులు ఆయనను కలిశారు, పరామర్శించారు, ఇవన్నీ జరిగిపోయాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్కు స్వయంగా ప్రత్యేక విమానంలో వచ్చి కలుసుకోవడం అన్నది సహజంగానే చర్చకు దారితీసే అంశం. అయితే నేను ఇంతకుముందే చెప్పినట్టుగా దీనికి పొలిటికల్ ప్రామినెన్స్ ఉందా లేదా అన్నది సహజంగా జరుగుతున్న చర్చ. అంటే టీఆర్ఎస్కు సంబంధించి, అంటే బీఆర్ఎస్కు సంబంధించి ఏపీలో కూడా ఎక్స్పాండ్ అయింది బీఆర్ఎస్ పార్టీ. అంటే అక్కడ కూడా తోట చంద్రశేఖర్ అనే ఒక నాయకుడు అక్కడ బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ తరపున అక్కడ మేము ఎన్నికల్లో పోటీ చేస్తామని గతంలో కేసీఆర్ ప్రకటించిన విషయం కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల ఒకవేళ సిపిఐ నారాయణ చెప్పిందే నిజమైతే, సిపిఐ నారాయణ కామెంట్స్ కనుక మనం బిట్వీన్ ద లైన్స్ ఒకవేళ అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా మరి బీఆర్ఎస్ పార్టీ ఏపీలో కొన్ని సెగ్మెంట్స్లోనైనా సరే పోటీ చేసే అవకాశం ఉంది. అటువంటి సందర్భం కనుక నిజంగానే చోటు చేసుకుంటే, అంటే అటువంటి సన్నివేశం చోటు చేసుకుంటే, అంటే బీఆర్ఎస్ పార్టీ అక్కడ పోటీ చేసే పరిస్థితి తలెత్తితే ఖచ్చితంగా జగన్కు అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఆయన కొద్దిసేపే జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్తో భేటీ అయ్యారు, పరామర్శించారు, పలకరించారు. అట్లాగే మాజీ మంత్రి కేటీఆర్ను కూడా ఆయన పరామర్శించారు. రైట్, ఇదంతా బాగానే ఉంది. అయితే రెండు పార్టీలు, అంటే మొన్నటిదాకా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, వైసీపీ ఇప్పుడు ఎన్నికలను ఎదుర్కోబోతోంది. సో బీఆర్ఎస్ పార్టీ దాదాపు 10-12 అసెంబ్లీ సెగ్మెంట్స్ మాత్రమే సిట్టింగ్లను మార్చి వేరే వాళ్లకు టికెట్ ఇచ్చింది. నిజానికి 30-40 మంది దాకా మార్చి ఉంటే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి గ్యారంటీగా వచ్చేదని, ఆయన గ్యారంటీగా మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని ఒక ప్రచారం జరుగుతూ వచ్చింది. ఇది ఫలితాల తర్వాత అక్కడ ఏపీలో ఇప్పటికే 30-50 మంది వరకు సిట్టింగ్లను మార్చడానికి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆచితూచి పకడ్బందీగా సోషల్ ఇంజనీరింగ్తో అట్లాగే సామాజిక సమీకరణాల నేపథ్యంలో పెద్ద ఎత్తున మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు. సో ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ మార్చకపోవడం వల్ల ఓడిపోయారు అనే ఒక చర్చ జరుగుతోంది. అక్కడ మార్చడం వల్ల ఏం జరుగుతుందనేది మనకు ఫలితాల తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటి వరకు అందుతున్న
ఇన్పుట్స్ ప్రకారం అయితే మార్చిన చోట్ల కూడా చాలా కాన్స్టిట్యున్సీలలో తాము వైసీపీలోనే ఉంటాము, వైసీపీని విడిచి బయటకు వెళ్ళమని కూడా చెబుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు మనకు కనిపిస్తున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో దీనికి సంబంధించి అంటే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి బహుశా కేసీఆర్తో చర్చించారని నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే అభ్యర్థులను ఎవరిని ఫైనల్ చేయాలి ఎవరిని ఎంపిక చేయాలన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం. అది వైసీపీ పార్టీకి ఆయన అధ్యక్షుడు. ఇకపోతే బీఆర్ఎస్ పార్టీని అక్కడ నిలబెట్టే పరిస్థితి ఉందా